జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జైహోకు స్వాగతం. 7 ఏళ్ల పసి వయసు, ఎదగని మనసు తన బతుకును అంధకారానికి నెట్టిన పెద్దల కొద్ది బుద్ధులను నిరసించింది. దేవదాసి వ్యవస్థనే ధిక్కరించి కొత్త జీవితం నిర్మించుకుంది. తనలాంటి వేలాది నిస్సహాయులను అపరాజితులుగా, విజేతలుగా తీర్చిదిద్దింది. అలజడి, ఆందోళనలతో తల్లడిల్లిన కశ్మీర్ యువత యుద్ధ విద్యలు నేర్చి ఉపశమనం పొందుతోంది. ఓ నవయువకుడు నెలకొల్పిన యుద్ధ విద్యల కేంద్రం వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది. విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. ఒప్పుకుంటే బతుక్కి అదే బలిపీఠం, కాదని ధిక్కరిస్తే వెలిపీఠం. మహిళల జీవితాలను కాలరాసే దురాచారం. కన్నడ సీమలో బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూరు గ్రామవాసి సీతవ్వను 7 ఏళ్ల వయసులో దేవదాసం చేశారు. ఏళ్లపాటు కాళరాత్రులలో కాలనాగుళ్ల చెంత నరకలోకంలో గడిపింది. తర్వాత కాలంలో చైతన్య నగారం మోగించి వేలాది దేవదాసీలను కదిలించింది. మృగాళ్ల చెర తప్పించి వారికి కొత్త జీవితాలనిచ్చింది. నిషేధాలు తుడిచివెయ్యలేని విషాద గీతిక, తరతరాల కన్నీటి చారిక దేవదాసి. కడుపు పండాలనో, మగబిడ్డ కావాలనో, పాడి పంటలతో సిరులు కురవాలనో ఏదో ఒక కోరిక. అందుకు కూతురును దేవదాసిగా చేస్తామని ఓ మొక్కు. కారణం ఏదైతేనేం, అమ్మాయిని దైవానికి అంకితమిచ్చే దురాచారం, బతుకును పతనం చేసే బలిపీఠం. ఇలా కన్నడ సీమలో ఓ సీతవ్వ బతుకు మసిబారింది. ఆమె దేవదాసిగానే మిగిలి ఉంటే కథ ఉండేదే కాదు. వ్యవస్థను ఎదురించి తనో చరిత్ర అయ్యింది. బడిలో ఆఖరు గంట మోగితే బాలసీతవ్వ గుండెల్లో గుబులుగా ఉండేది. 7వ ఏట ఆ చిన్నారిని దేవదాసిగా ప్రకటించారు. ఈ దురాచారం ప్రకారం అనంతర కాలంలో పుత్తడి బొమ్మ సీతవ్వ పెత్తందార్ల కోర్కెలు తీర్చే వెలయాలుగా మార్చటం విషాదం. ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ನಾವು 6 ಜನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಇದ್ದು. మేము 6 అక్కా చెల్లెళ్ళం. నేను అందరికంటే చిన్న. 5గురికి పెళ్లిళ్ళయ్యాయి. 7వ ఏట నన్ను దేవదాసిగా చేశారు. జీవన చర్మాంకంలో ఉన్న అమ్మ, నాన్న బాగోగులు నేనే చూడాల్సి వచ్చింది. ఇలా చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. దేవదాసులుగా చేయడానికి అనేక కారణాలున్నాయి. కుటుంబాల్లో కొందరు పిల్లలు లేకపోతే దేవతకు మొక్కుతారు. వానలు కురిసి పంటలు పండి అంటువ్యాధులు పోవాలని, గ్రామం బావుండాలని కోరుకునేవారు. దేవతలకు కృతజ్ఞతగా దళిత బాలికలను దేవదాసులుగా మార్చేవారు. ಹೆಣ್ಣು ಮಗಳನ್ನ ಮುತ್ತು ಕಟ್ಟಿ ದೇವದಾಸಿ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಅಂತಂದ ಊರಿನ ಜನ ಎಲ್ಲ ಕುಡ್ಕೊಂಡು ಹರಕೆ ಬರ್ತಿರು ಅಂತ. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కబ్బూరు. ఇక్కడ ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన 6వ బాలిక సీతవ్వ. మగబిడ్డ కావాలని ఎల్లమ్మకు మొక్కుతూ కన్నవారు ఆమెను దేవదాసిగా ప్రకటించారు. సీతవ్వ పెరిగి పెద్దదవుతోంది. తండ్రి అనారోగ్యంతో కుటుంబ పోషణ బాధ్యత తనదైంది. దేవదాసిగా పెత్తందార్లను సంతోషపెట్టడానికి ఆమెను పంపేవారు. ఆడపిల్లలకు ఇలాంటివి మామూలే అని భావించి ఈ జీవితంలోకి వచ్చింది. కాని కష్టాలు తర్వాత తెలిసి వచ్చాయి. నరలోకంలో నరక జీవితమంటే ఏంటో దేవదాసి సీతవ్వ అర్థం చేసుకుని ఆగ్రహంతో రగిలిపోయింది. దేవదాసి వ్యతిరేక ఉద్యమాల్లో పనిచేశారు. దేవదాసి ఆದ ನಂತರ ಸಾಕಷ್ಟು కష్టాలు అనిగిదావు. దేవదాసి కాగానే జీవితంలో మాకు అనేక కష్టాలు ఎదురయ్యాయి. పేరుకే మాకు తల్లి, తండ్రి, పిల్లలు ఉన్నారు. కానీ అంతటా వివక్ష. పిల్లలకు జ్వరం వస్తే మేమే బడికి వెళ్లి తేవాలి. అసలు మేమిదంతా ఎందుకు అనుసరించాలి? మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? మనసు రగిలిపోతోంది. ఇందుకే వివక్ష దేవదాసి విధానం మీద పోరికే నిశ్చయించాం. 1991లో కర్ణాటక రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ మైరదా సాయం కోరాం. నైతిక మద్దతు లభించింది. వాళ్లు దేవదాసీల చైతన్యానికి ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ಅವರು ನಮಗೆ ಸಾಕಷ್ಟು ನಮಗೆ ತಿಳುವಳಿಕೆ ಹೇಳಿದ್ರು, ట్రైనింగ్ ಮಾಡಿದ್ರು, అవేర్నెస్ ಮಾಡಿದ್ರು. తను కాలుతున్న మరొకరికి వెలుగు అవ్వాలి. తనెలా ఉన్నా కాని తనలా బాధపడుతున్న వేలాది దేవదాసీలకు ఉద్యమ గొంతుక కావాలి అని సీతవ్వ నిశ్చయించింది. సామాజిక ఉద్యమాల వెల్లువతో 1997లో ప్రభుత్వం దేవదాసి దురాచారాన్ని నిషేధించింది. ఈ క్రమంలో సీతవ్వ బెళగావిలో సామాజిక కార్యకర్త శోభా గస్తీ స్థాపించిన మహిళా అభివృద్ధి మట్టు సంరక్షణ సంస్థ మాస్లో చేరారు. క్రూరంగా, దుర్మార్గంగా ఉక్కు పాదాలతో అణిచివేసిన దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా మాస్ ఉద్యమించింది.
అభాగినులంతా సమాజంలో ఆత్మగౌరవంతో హుందాగా జీవించే వీలు కల్పించింది. ఏ సంస్థలో అయితే చేరి పనిచేశారో సీతవ్వ అదే మాస్ సంస్థకు సీఈఓ అయ్యారు. ನಮ್ಮ ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲೆದಾಗಿ దేవదాసి వ్యవస్థ బెళగావి జిల్లాలో నిలిచిపోయింది. కానీ పొరుగున ఉన్న బాగలకోట, రాయచూర్ జిల్లాల్లో నేటికీ ఉంది. ఈ దురాచార సమూల నిర్మూలన జరగాలంటే 2010కి ముందు ఇచ్చినట్లే నేటికి ఆ నిధుల మంజూరును కొనసాగించాలి. దేవదాసీలుగా ముద్రపడిన మహిళల పిల్లలు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు, డిగ్రీలు చేశారు. మరికొందరికి 1కి మించి డిగ్రీలున్నాయి. వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి. ಅದಕ್ಕಾಗಿ ಅವ್ರಿಗೆ ನೌಕರಿ ಒಳಗೆ ಮೀಸಲಾತಿ ಇಡ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಅಂದ್ಕಿಸಿಂದ సీతవ్వ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్న మాస స్వచ్ఛంద సంస్థ వేలాది దేవదాసీలకు పునరావాసంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒకనాడు స్వయంగా దేవదాసి అయిన సీతవ్వ తన నేతృత్వంలో సాధికారత ఉద్యమ స్ఫూర్తిని స్థిరంగా కొనసాగిస్తున్నారు. నైపుణ్యం అందిస్తూ ఉపాధి ఆధారిత శిక్షణ కార్యక్రమాలతో దేవదాసీలను, వారి పిల్లలను విముక్తం చేస్తున్నారు. దేవదాసి వ్యవస్థ తిరిగి తలెత్తకుండా పోరాడుతున్నారు. 19 ವರ್ಷದಿಂದ ನಾವು ಶಿಕ್ಷಣ ಬಗ್ಗೆ ಕೆಲಸ ಮಾಡತ್ತಿದ್ದೀವಿ. ನಾವು ಅದು ಯಾಕೆ ನಾವು గత 19 ఏళ్లుగా మేము విద్య మీద దృష్టి సారించాం. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చిన్నారుల అక్రమ రవాణా నిరోధం కోసం ముందుకు వచ్చి పనిచేస్తున్నాం. వీరి బాలలకు శనివారం మేము నృత్యాలు, పెయింటింగ్, పాటలు, ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నాం. వాళ్లల్లో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించటమే లక్ష్యం. ఉన్నత విద్యానిధి కింద ఏటా ఓ 100 బాలబాలికల చదువు వ్యయాన్ని భరిస్తూ ఉన్నత విద్యానిధి కింద ఆర్థిక సాయం అందిస్తున్నాం. ಅವ್ರಿಗೆ ಡ್ರೆಸ್ ತಗೊಳ್ಳೋದಾಗ್ಲಿ, ಬುಕ್ ತಗೊಳ್ಳೋದಾಗ್ಲಿ ಅದನ್ನೆಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. ನಾವು దేవదాసిల రక్షణ కంటే సీతవ్వ వారి బిడ్డలు దేవదాసిలు కాకుండా చూశారు. దార్శనిక శక్తిగా వ్యవహరించారు. పిల్లలు చదువు చాలించకుండా కొనసాగించేలా ప్రయత్నిస్తున్నారు. దోపిడీ చేసే దుష్టశక్తుల చక్రబంధం నుంచి కాపాడారు. చక్కని జీవనోపాధికి బాట వేశారు. ಒಟ್ಟಿನಾಗ ನಾವು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ದಲಿತ ಸಮುದಾಯ ಇರ್ಬೋದು, దళితులు, దేవదాసీలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా సాధికారత సాధించాలనేదే మా సంస్థ లక్ష్యం. మా దగ్గర దాదాపు 400 సంఘాలున్నాయి. అక్కడ బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాల కార్మికులకు వ్యతిరేకంగా చైతన్యపరుస్తున్నాం. పిల్లల అక్రమ రవాణా నిరోధానికి ఎంత అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా మా బృందం ఎంతో కష్టపడింది. ನಮ್ದು ಟೀಮ್ ವರ್ಕ್ ಭಾಳ ಐತಿ ಅಂತ ಹೇಳಕ್ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ఒక స్వచ్ఛంద సంస్థ సీఈఓగా సామాజిక మార్పు కోసం సీతవ్వది సుదీర్ఘ పయనం. ఆమె స్థైర్యం, అంకిత భావం నిబద్ధతకు నిదర్శనం. 3 దశాబ్దాల కృషితో 4800 మహిళలకు పునరావాసం కల్పించటం ఆమె సాధించిన విజయం. స్త్రీని విలాస వస్తువుగా మార్చే దోపిడీ శక్తుల నుంచి బయటపడి కొత్త జీవితం ఆరంభించేందుకు సీతవ్వ తోడ్పాటు అందిస్తున్నారు. ఆమె అవిరళ కృషిని యూనియన్ ప్రభుత్వం గుర్తిస్తూ 2018లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ಈಗ ನಮ್ಗ ಪ್ರಶಸ್ತಿ ಕೊಡಬೇಕಂತ ಆಯ್ಕೆ ಮಾಡಿದ್ರ యూనియన్ ప్రభుత్వం మా సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. చాలా సంతోషంగా ఉంది. ఓ చిన్న దళిత దేవదాసి వ్యతిరేక సంస్థను గుర్తించి మాకు ఈ అవార్డు ఇచ్చారు. జీవితమే ఒక పోరాటంగా భావిస్తున్న దేవదాసి వనితలంతా ముందుకు వచ్చి ఈ దురాచారం మీద అవగాహన కల్పించాలని కోరుతున్నాను. మేమంతా సంఘటితంగా ఉన్నందుకు గర్వపడుతున్నాం. పోరైనా, సామాజిక సేవైనా మేమెప్పుడూ సిద్ధమే. డబ్బు సంపాదించాలని భావించటం లేదు. మీరంతా అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని కోరుకుంటున్నాం. ನಮ್ಗ ಖುಷಿ ಐತಿ ಅಂತ ಅನ್ಕಿಸಿಂದ ఇనుప కండరాల యువత, కానీ దిశానిర్దేశం లేని భవిత, తీవ్రవాదము పడగ నీడలో అశాంతి అలజడి, ఇదంతా నిన్నటి మాట. మరి నేడు ఇదే కశ్మీర్లో యువతీ యువకులు ఇప్పుడు యుద్ధ విద్యలు నేర్చుకుని బతుకు మార్చుకుంటున్నారు. క్రీడా ఛాంపియన్లు అవుతున్నారు. ఉపాధికి బాట వేసుకుంటున్నారు. దక్షిణ కశ్మీర్ పుల్వామా జిల్లా త్రాల్ పట్టణం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రంగా రూపొందింది. ఫిరోజ్ అహ్మద్ భట్ లాంటి శిక్షకులు కశ్మీరీ సంప్రదాయ యుద్ధ విద్యలకు పూర్వ వైభవం తెస్తున్నారు. రెప్పపాటులో ప్రత్యక్షమైన ప్రత్యర్థి, హఠాత్తుగా బందీ అయిన క్షణాలు. ఏం జరుగుతుందో తెలిసేలోగా ఓటమి అంచున ఉన్న చిత్తభ్రాంతి. కొద్ది క్షణాలు ఆత్మవిశ్వాసం కోల్పోతే ఎంతో అనర్థం. అలాంటి ఆపత్ సమయంలో యుద్ధ విద్యలే శరణ్యం. వీటి అవసరాన్ని దక్షిణ కశ్మీరీ యువత సకాలంలో గుర్తించింది. విద్యార్థి దశ నుంచే బాలబాలికలు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. ఇందుకే ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చే సంస్థలకు ఆదరణ పెరుగుతోంది.
त्राल में ही रहता हूँ। बच्चे गेम्स की तरफ तवज्जो नहीं देते। నేనిక్కడ త్రాల్ పట్టణంలో నివసిస్తున్నాను. క్రీడలపై దృష్టి పెడితే అది మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మా అబ్బాయికి ఇవాళ జాతీయ రాష్ట్ర స్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో అనేక పథకాలు వచ్చాయి. తనకి శిక్షణ ఇచ్చి ఒక వేదికను అందించిన కోచ్ కు నా కృతజ్ఞతలు. लीन्यू मार्शल आर्ट जिन्होंने इनको ट्रेनिंग दी और प्लेटफार्म प्रोवाइड किया। తీవ్రవాదుల కదలికలతో భయ విహ్వలలా మారిన పుల్వామా జిల్లా ఇప్పుడు ధైర్యం కూడగట్టుకుంటోంది. జిల్లాలోని త్రాల్ పట్టణం యుద్ధ విద్యలు నేర్పే కేంద్రంగా మారింది. ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అనేక అకాడమీలు ఆరంభమయ్యాయి. జాతీయ యుద్ధ విద్యల నిపుణుడు ఫిరోజ్ అహ్మద్ భట్ త్రాల్లో లీన్యూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్నారు. 2017లో కేవలం 6 విద్యార్థులతో ప్రారంభమైన ఈ అకాడమీలో నేడు శిక్షణ పొందుతున్న వారి సంఖ్య 250కి చేరింది. स्टार्टिंग में 2014-15 में हमारे कुछ स्टूडेंट्स थे. ప్రారంభమైన తొలినాళ్లలో అంటే 2017 ఆ సమయంలో మా దగ్గర సాధన చేసే విద్యార్థుల సంఖ్య స్వల్పంగానే ఉండేది. కానీ తర్వాత సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం వల్ల ఇక్కడ చేరే వారి సంఖ్య పెరిగింది. నెటిజన్ల నుంచి మాకు బహుదా ప్రశంసలు వచ్చాయి. మాకు లభిస్తున్న ఆదరణ చూసి మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రారంభించాలని నిర్ణయించాం. मार्शल आर्ट एकेडमी की तरफ से मिलेगा. ఫిరోజ్ అహ్మద్ భట్ స్థాపించిన అకాడమీ ఎన్నో విజయాలు సాధించింది. కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఏర్పాటైన పోటీల్లో అకాడమీ విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. జాతీయ ఛాంపియన్షిప్ లో పాల్గొనే అర్హత సాధించారు. జమ్మూలో నిర్వహించిన జాతీయ స్కే ఛాంపియన్షిప్ పోటీలకు పలువురు విద్యార్థులు ఎంపిక కావటం మరో ముఖ్య విజయం. हमारी एकेडमी में आप छोटे बच्चों को तो आपने देख ही लिया होगा. మా శిక్షణ సంస్థలో 6 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటికే ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు చేశారు. మేము శిక్షణ ఇచ్చిన బృందాలలో ఓ బృందం మహారాష్ట్రలో నిర్వహించే పోటీలకు ఎంపికైంది. బహుమతి తీసుకొస్తారనే మా ఆశ, విశ్వాసం. उनपे भी हम उम्मीद करते हैं कि वो वहां से अचीवमेंट लेकर आ जाएंगे. ఫిరోజ్ అహ్మద్ భట్ నిబద్ధత ఎలాంటిదంటే కేవలం యుద్ధ విద్యల్లో శిక్షణకే పరిమితం కాలేదు. స్వీయ క్రమశిక్షణ విలువలు పాటించేలా చూస్తాడు. అలాగే శారీరక దృఢత్వం, స్వీయ అభివృద్ధి, అంకిత భావం తన విద్యార్థుల విజయాల్లో కనబడుతుంది. ఆయనిచ్చే కఠోర శిక్షణతో తాము నేర్చుకుంటున్న ఈ విద్యకు పరమార్థం ఉందని విద్యార్థుల్లో ఓ విశ్వాసం కలుగుతుంది. एक मार्शल आर्ट प्लेयर में एक बहुत बड़ी बात होती है कि वो మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడిలో కనిపించే అత్యుత్తమ అంశం ఏమిటంటే అతను అప్పటికే కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఉంటాడు. ఎండలో అయినా నీడ అయినా అంటే ఇండోర్ అవుట్డోర్ క్రీడలనైనా ఆడేందుకు సంసిద్ధంగా ఉంటాడు. విజయమైనా వైఫల్యమైనా సవాలుగా తీసుకొని ఆడతాడు. అన్నట్లు జీవితాన్ని సానుకూల దృక్పథంతో జీవించడం ఎలాగో మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాయి. కష్టకాలంలో సంతోషంగా గడపటం ఎలా సాధ్యమో ఈ క్రీడలు తెలియజేస్తాయి. अपने आप को खुश कैसे रखना है वो चीज आपको मार्शल आर्ट सिखाती है. ఈ యువ క్రీడాకారుల విజయగాథలు చూస్తే అవి కేవలం దేహదారుఢ్య క్రీడలే కావని అర్థం చేసుకోవచ్చు. ఒక క్రమశిక్షణాయుత జీవితానికి మార్గం చూపుతాయి. అవసరమైన జీవన నైపుణ్యాలను అందిస్తాయి. అలాంటి వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. నానాటికి పెరుగుతున్న ఆదరణ చూస్తే వ్యక్తిగత, వృత్తిగత అభివృద్ధి రెండింటిలో మార్షల్ ఆర్ట్స్ ది ముఖ్య పాత్రే అని అర్థం చేసుకోవచ్చు. जी अगर मार्शल आर्ट फील्ड की बात करें तो 2017 నుంచి నేను ఈ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో భాగస్వామినయ్యాను. ఇటీవల మేము సాఫ్ట్ బాల్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో జమ్మూ కాశ్మీర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాం. అక్కడ 7వ స్థానంలో నిలిచాం. నా శారీరక మానసిక అభివృద్ధిలో కోచ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. हमने JNK ने उसमें अचीव की है. तो 2017 से जितनी भी मैंने इससे प्रैक्टिस ली है. మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి ఫిరోజ్ అహ్మద్ భట్ ఈ ప్రాంతంలో యువ క్రీడాకారులకు ఒక ప్రోత్సాహక వాతావరణాన్ని ఏర్పరిచారు. ఆయన కృషి జమ్మూ కశ్మీర్ ను, ప్రత్యేకించి త్రాల్ ను దేశంలోనే ముఖ్య యుద్ధ విద్యా కేంద్రంగా రూపుదిద్దడంలో ఎంతో సాయపడింది. मैं समझता हूं कि खिलाड़ी हमारे जम्मू कश्मीर का कोई भी हो उसको अप्रिसिएशन की జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లు క్రీడల్లో మరింత ఎదగడానికి ఈ ప్రశంసలే ప్రోత్సాహకాలు అవుతాయని భావిస్తున్నాను. వారిని కథానాయకుల్లా చూడాలి, సముచిత గౌరవం ఇవ్వాలి. అలాంటి ప్రోత్సాహంతో వారు మరిన్ని విజయాలు సాధిస్తారని, పురస్కారాలు వరిస్తాయని నేను నమ్ముతున్నాను. దురాచారం నీడిన దగాపడిన దేవదాసీలలో చైతన్యం తెచ్చి వారికి నవజీవన మార్గం నిర్మించిన సీతవ్వ, నిరాశ నిస్పృహలు అలుముకున్న కశ్మీరీ యువతకు యుద్ధ విద్యలు నేర్పుతూ భవితకు బాట వేస్తున్న ఫిరోజ్ అహ్మద్ భట్ ఇద్దరూ సామాన్యులే. భిన్న రంగాలలో సామాజిక మార్పే ధ్యేయంగా పయనిస్తున్న స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.
जय हो।